నిన్ను పోలిన వారెవరు, దేవుడవు నిన్ను పోలిన వారెవరు, నేను చేయు దేవుడవు నిన్నే నమ్మితి నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఆరాధనా ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షడాయికే ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. పాదమా ఎల్ షడాయికే ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, ఆరాధనా, యేషువా ఆరాధనా. మరసమాదం ఎల్ షడాయికే ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షడాయికే ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. యేసురాజా పరిశుద్ధ శాంత పూర్ణదేవుడా, ఆరాధనకు యోగ్యుడు ఆయన, స్తుతులకు పాత్రుడు ఆయన, నిన్న నేడు నిరంతరమైనటువంటి వాడు ఆయన. ఆరాధనకు యోగ్యుడు ఆయనే, పూజకు అర్హుడు ఆయనే. అతి గొప్ప దేవుణ్ణి ఆది పాడి కొనియాడు ఆయన. పాదాలు కొనసాగుదాం. హల్లెలూయా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడచితివయ్యా, కంటిరెప్పవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడచితివయ్యా, కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. హల్లెలూయా. ఎల్ షడాయికే ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షడాయికే ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా
చేయు దేవుడవు నీవే నమ్మితిని నా దేవా. ఒకసారి పాడదామా? నిన్ను పోలిన వారెవరు, నీవు చేయు దేవుడవు అక్కడ స్క్రీన్ టచ్ చేసుకోండి పైన. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహి ఆరాధన, ఎలోహి ఆరాధన, అదోనా ఆరాధన, యేషువా ఆరాధన. ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలయ్యా, మేమందరం కలిసి మరి కొద్ది నిమిషాలు నీ సన్నిధిలో స్తుతించి ఆరాధించలేవుడయ్యా. మా మధ్యలో మీ ఆత్మ సన్నిధి ప్రసన్నత వచ్చి నడిపించమని సమస్త మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసు నామములో ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. దేవుని సన్నిధిలో ప్రభుని స్తుతిస్తూ ప్రభు నామమును మహిమపరుస్తూ సర్వశక్తిమంతుడైన దేవాది దేవునికి స్తుతి స్తోత్రాలు మహిమ ఘనత ప్రభావములు ఆయనకి యుగయుగం వరకు చెల్లును గాక. స్తోత్రం చెప్తాం దగ్గర. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ లోకంలో మనకు ఎన్ని కష్టాలు కలిగినా, మనల్ని కృంగించే బాధలు ఎన్ని ఉన్నా పిల్లరా, యేసే మన పరిహారి. కలిసి పాడదాం, కలిసి స్తుతిద్దాం, కలిసి ఆయన నామాన్ని మహిమపరచుదాం. సర్వశక్తిమంతుడైన దేవాది దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావములు ఆయనకే యుగయుగం వరకు చెల్లును గాక. ప్రతి ఒక్కరు కలిసి పిల్లరా దేవునికి సన్నిధిలో ఆరాధనలో మనం కలిసి ఏకీభవించుదాం. ఎవరు మరుగుండవద్దు. దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతి మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లును గాక. లేకపోతే పరిహారి పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువైన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువైన పరిహారి, యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువైన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువైన పరిహారి. నన్ను కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో కల్పరమా, ఎన్ని కష్టాలు ఓహో, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా
పరిహారి. ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా సంతోషంగా దేవునికి సన్నిధిలో ఆమేన్. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదురించిన, పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి. పలు నిందలు నన్ను చుట్టిన పరమా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి. చప్పట్లు కొడుతూ ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. మణి మాన్యాలు లేకున్నాను, పలు వేదనలు వేధించిన, మణి మాన్యాలు లేకున్నాను, పలు వేదనలు వేధించిన, నరులెల్లరూ నన్ను విడచిన ప్రియ ప్రభువే నా పరిహారి. పాడదాం ప్రతి ఒక్కరు ఆమేన్ ఆమేన్. ప్రియ ప్రభువే నా పరిహారి. యేసయ్యా యేసే నా పరిహారి. ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా పాడదాం ప్రతి ఒక్కరు ప్రియ ప్రభువే నా పరిహారి. ఆమేన్. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. బహువ్యాధులు నన్ను సోకినా, నాకు శాంతి కరువైనా, బహువ్యాధులు అవునయ్యా నాకు శాంతి కరువైనా, నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. ప్రతి ఒక్కరు నా జీవిత స్తోత్రాలయ్యా ఆమేన్. ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. దేవా నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటెవ్వరు. కలిసి పాడదామా. దేవా నీవే నా థ్యాంక్ యూ లో, నీ ప్రేమకు సాటెవ్వరు. నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. నా జీవిత కాలమెల్లా నిన్ను పాడి స్తుతించెదను. యేసే నా పరిహారి. ప్రియ యేసే ప్రియ యేసే నా ఓ Lord, పరిహారి. amen. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పాడని ప్రతి ఒక్కరు ఆమేన్. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. పాడమా. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. పాడమా. దేవా నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటెవ్వరు. దేవా నీవే నా అవునయ్యా, నీ ప్రేమకు సాటెవ్వరు. నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. యేసే నా పరిహారి, ప్రియ యేసే
కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా హల్లెలూయా నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా స్తోత్రాలయ్యా యేసయ్యా నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా పాడండి ప్రతి ఒక్క దేవునికి సన్నిధిలో స్తోత్రాలయ్యా హల్లెలూయా నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి హల్లెలూయా 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 ఆరాధన చేద్దాం 10 నిమిషాలు ఆయన పాదాల కింద పిల్లలు మన జీవిత కాలమెల్లా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే జీవిత కాలమంతా మన ప్రియ ప్రభువే హల్లెలూయా రాజా నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి దేవా నీవే నా ఆధారం కలిసి పాడదామా నీ ప్రేమకు సాటెవ్వరు ఎవ్రీవన్ దేవా నీవే నా ఆధారం నీ ప్రేమకు సాటెవ్వరు నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను మరొకసారి నా జీవిత కాలమంతా నా జీవిత కాలమంతా yes lord నిన్ను పాడి స్తుతించెదను with full commitment కలిసి పాడదామా నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను అవును పిల్లరా ఆయనే మనకు ఆధారం ఆయన ప్రేమకు ఈ లోకంలో సాటి ఎవరు ఎవరి లోకంలో లేరు కాదు సాటి లేని దేవుడు విడువక ఎడబాయక మనలందరినీ తన ప్రేమ గల హస్తాలలో కాచి కాపాడుతున్న దేవునికి ఏమి చిరుణమం తీర్చగలం పిల్లరా చుట్టుప్రక్కల పరిస్థితులన్నీ భయభ్రాంతులుగా మనం చేస్తున్నప్పటికీ ఆయన పాదాల సన్నిధికి రావడానికి క్షేమముగా నాయన తండ్రి అబ్బా అని పిలవటానికి ఆయన మన అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే యుగం వరకు చెల్లుడుగాక అయ్యా నువ్వు మాకు అనుగ్రహిస్తున్న సమస్త ఈవులు బట్టి మీకే వందనాలయ్యా అంటూ చేతులు పైకైతే ఒకసారి ప్రభా నేను ఆరాధిస్తున్నాము స్వామి మా ఆరాధనలు అంగీకరించండి అయ్యా అంటూ ఆయన పాదాల సెలవందరూ కలిసి ముందు కొనసాగుదామా యేసు రాజా సర్వోన్నతుడా నీకే ఆరాధన ఎల్ షడాయ్ ఆరాధన ఎలోహిం ఆరాధన అడోనా ఆరాధన
యేషువా ఆరాధన, ఎల్ షడాయ్ నీకే ఆరాధన, ఎలోహిం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయ్ నీకే ఆరాధన, ఎలోహిం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, యేషువా ఆరాధన, యేషువా ఆరాధన. అలా మనం ఆరాధన ముందు కొనసాగుతుండగా మాథ్యూ సార్ ఆరాధన చేయవలసిన ప్రభుపేట మనం చేస్తున్నాను. మిగిలిన వారందరూ ప్రభు సన్నిధిలో ఆరాధనలు ఆ రీతిగా మనం అందరూ కలిసి ముందు కొనసాగుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. Yes, Lord. Yes, Lord. Lord, you are Jehovah Rapha. Yes, You Lord. are everything to us, O Lord. We Amen. trust in you. Father, give us, O Lord, given us this opportunity to worship you. Oh, we thank you, Lord. We thank you, Hallelujah. Lord. Hallelujah. Lord, the people who are alive, Lord, along with those people that we are, O Lord, privileged, O Lord, to worship you. And I thank you, Lord, for every blessings, O God. As we are going to be seated at your presence, listen to your word and let the Spirit of the Lord enable us to listen to your word. Open our hearts and minds. And, Lord, let our ears be open. As, Lord, we read in your word, Lord, as the Spirit of the Lord says, those who have ear, let them hear. Amen. Father, we would, God, hearing your voice every time. We thank you, Lord. We thank you, Lord. Continue to minister to us. Everyone who are here, Lord, those who are here, Lord, you strengthen them. Those who could not come here, Thank Lord, you, in their Lord. home and listening your word. And I pray that, oh God, you minister unto them, oh God, in all their struggles, in all their difficulties, in all their, Lord, physical illness, that you be with them and guide them. We give you all the glory. Continue to help us, O Lord, that we will lift your name on high. Lord, let your name be high, O God, high above everything. Lord, nothing is too hard for you. And I pray that, O God, let your power minister unto, Lord, the universe. And I pray that, O God, the people, as they are suffering, Lord, the corona, the COVID-19 Yes, Lord. is increasing day by day. Hallelujah. Father, we pray that, oh God, you have a control over this one. Father, we ask, oh God, let your in your time that you are going to do it, oh God. Thank you, and Lord. you make the people to understand Yes, that Lord. above everything that you Amen. are in control, Lord. Amen. Lord, there are so much of research going on, but Hallelujah. nothing is coming out, oh God, as a result. Father, still people are panicked, and we pray that, oh God, you would be answer for this, Lord, you, this Lord. cause. Hallelujah. And we know that, oh God, you are the answer. You are the only answer, oh God. And we once again, oh Lord, commit Stotram, and surrender stotram, ourselves, oh Lord, stotram. this day and the rest of the days of our lives, that we will be having a committed life, a Amen. surrender Amen. life to the will that, oh God, you have for us. We give you all the glory and honor. In Stotram. Jesus' precious name we pray. ఆమేన్, Amen. ఆమేన్, Amen. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసిన మాథ్యూ సార్కి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో మనందరం కలిసి ప్రభువును స్తుతిస్తూ లేకపోతే ఆ విధంగా మనం లేచి నిలబడి ఉంటుండగా కీర్తన గ్రంథంలో నుండి మనకందరికీ సుపరిచితమైన కీర్తన భాగం 23వ కీర్తన, సామ్ నెంబర్ 23, 23వ కీర్తన మనందరం కలిసి చదువుకుందాం. ఆ తర్వాత మనం ముందు కొనసాగుదాం. నేను మొదటి మాట చదువుతాను, లేదా రెండవ మాట పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి వారు అయితే మీరు చదవలసిన ప్రభు పేరిట నేను మీకు అందరికీ మనం చేస్తూ వస్తున్నాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు.
నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామం బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. దేవునితో పరిశుద్ధ మాటలు మన వినికిల్లో దీవించిన గాక. అందరూ మా రీతిగా మనం కూర్చుందాం ప్రభు యొక్క సన్నిధిలో. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు మనందరినీ ఆయన కృపలో భద్రపరిచి కాచి కాపాడిన విధానం బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవాది దేవునికే యుగ యుగముల వరకు చెల్లుండుగాక. చేతుల పైకి బిగ్గర స్తోత్రం చెప్దాం ప్రియులరా. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈ దినాన్న ఈ విధంగా ఉన్నామంటే అది కేవలము సర్వశక్తిమంతుని యొక్క ఉచితమైన కృప మాత్రమే అన్న విషయాన్ని దేవునికి సేవకునిగా మీకు అందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. పిల్లరా, ఆయన కృప మనకు తోడై ఉండకపోతే మనం ఏ దినాన్నో ఎప్పుడూ నశించిపోవలసిన వారమే. కానీ ఈ దినాన్న కాపుదల కలిగి ఇంతవరకు ఇంకా మనం భద్రపరచబడుతున్నాం. స్తోత్రం. దేవుడు ఇంకను మిమ్ములను మీ కుటుంబాలను కాచి కాపాడును గాక. ఇంతవరకు ప్రభు మనందరినీ కాచి కాపాడిన విధానం బట్టి స్తోత్రాలు. పిల్లరా, దయతో మీ గృహాల్లో ఉంటూ ఆరాధనలో ఇక ఫేస్బుక్ లైవ్లో చూస్తున్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ వస్తున్నాను. అలాగనే కూడా వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ వస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఏమైనా ప్రత్యేకమైన ప్రార్థన విజ్ఞాపనలు ఏమన్నట్లయితే దయతో దేవునికి సేవకునిగా మీరు నాకు తెలియపరచండి. వాటిని నేను వెంటనే మన వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. మనలో చాలామంది వాటి గురించి రెస్పాండ్ అయ్యి ప్రార్థన చేస్తున్నందుకు కూడా మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ వస్తున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకి చెల్లునుగాక. బయట పరిస్థితి భయంకరంగా నానాటికి విజృంభిస్తుంది కనుక సంఘస్థులైనటువంటి వారు దయతో మీరు జాగ్రత్తగా మీ గృహాలలో ఉంటూ మీకు ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన ప్రభు పేరిట నేను మీకు అందరికీ మనం చేస్తూ వస్తున్నాను. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మందిరానికి వస్తున్నప్పుడు ఒకవేళ అంతకుముందు ఒకవేళ మీ ప్రాంతాలు రెడ్ జోన్స్ అయినా ఒకవేళ కంటైన్మెంట్ జోన్స్ అయినా దయతో మీ ప్రాంతాల్లో మీరు ఉంటూ దేవునికి ఆరాధనలో మీరు ఏకీవించవలసిన ప్రభు పేరిట నేను మనం చేస్తున్నాను. లేనట్లయితే మీ ప్రాంతాలు అంత చక్కగా ఉన్నట్లయితే ఆరెంజ్ జోన్ అయినా గ్రీన్ జోన్ అయినా ఏదైనా పర్వాలేదు, మీరు మందిరానికి స్వేచ్ఛగా మీరు రావచ్చు. ఒకవేళ మీకు ఏమైనా శరీరంలో నీరసము కానీ బలహీనత కానీ ఉన్నా దయతో మీ గృహాల్లోనే మీరు ఉండి ఆరాధనలు ఏకీవించవలసిందే దేవునికి సేవకునిగా నేను మీకు అందరికీ మనం చేస్తూ వస్తున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి చెల్లునుగాక. ఇంటి సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ సమయంలో నేరుగా దేవునికి వాక్యంలోనికి మనం వెళ్దాం. ఈ దినాన్ని దేవునికి వాక్యం అందించడం మన మధ్యలో దేవునికి సేవకులు జాన్సన్ సార్ మన మధ్యలో చాలా సంతోషం. కనుక చప్పలు కొడుతూ దేవుని నా మహింపరుస్తూ ప్రభు సెలవు మనందరం కలిసి ముందు కొనసాగుదాం. దేవునికి వాక్యంలోనికి మనందరం కలిసి ప్రార్థనా పూర్వకంగా ప్రవేశించుదాం. స్తోత్రం. Adonai. అడోనాయ్. Praise the Lord. ప్రైజ్ దేవునికి స్తోత్రం. My Lord. మై లార్డ్, నా ప్రభువా. That's what Adonai means. అడోనాయ్ అంటే అర్థం ఏంటండి? My Lord. నా ప్రభువా, నా ప్రభువు అని అర్థం. I thank God for this time, and I thank Pastor for inviting me to share this morning. And yeah, that's a bad habit I have. I don't hold my mic. I thank God again for this time as we sang that beautiful song. చక్కని పాట మనం ఈ దినాన్ని మనం పాడుకున్నామండి. Yes, that's a new song, isn't it? వాస్తవానికి ఈరోజు మనం పాడుకున్న పాట మనకు అది కొత్త పాటే. And it's naming all the names of God. దేవుని యొక్క పేర్లన్నిటిని పేరుని ఎత్తి మనము ఆరాధన చేసాం. It's just declaring his name. ఆయన పేర్లను ఆయన నామాన్ని మనము ప్రకటిస్తూ వచ్చాం. That's all our purpose on earth is to declare his name, declare his glory. ప్రియులారా, ఈ భూలోకంలో మనం జీవిస్తున్నాం అంటే దాని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆయన నామమును మహిమపరచుట. Praise the Lord. దేవునికి స్తోత్రం. For the past couple of weeks we've been meditating and hearing from the word of the name or the names of God. మనము గడిచిన కొద్ది వారాలుగా దేవుని యొక్క నామములు లేదా దేవునికి ఇవ్వబడినటువంటి పేర్లను ఒక్కొక్కటి మనం ధ్యానిస్తూ మనం వస్తున్నాం. What's my name? నా పేరు ఏంటండి? Anybody know? నా పేరు మీకు ఎవరు తెలుసా? సార్ పేరు
Johnson Titus is my official Johnson P. Titus. జాన్సన్ పి టైటస్ అన్నది ఇవ్వబడినటువంటి అధికారపూర్వకమైనటువంటి నామము పేరు. Officially it's Johnson Puttan Parambil Titus. జాన్సన్ పుత్తం పరంబల్ టైటస్ అన్నది ఆ యొక్క పూర్తి పేరండి. Okay. So I have an ID, an identification with my name. నా పేరుతో నాకు ఒక గుర్తింపు అంటూ నాకుంది. How many of you went to small elementary school and you studied grammar maybe in the 4th grade? Yeah, teachers, when do they study grammar? 4వ తరగతిలో అనుకుంటా ఏమండి గ్రామర్ Nouns, pronouns, వ్యాకరణం verbs. నామ Maybe 4th standard. So గ్రామర్ ఎప్పుడు నేర్చుకుంటారండి? we're going to go to class today. Okay? మనం ఈరోజు మనం ఒక క్లాస్ రూపంలో మనం నేర్చుకుందాం. How many of you know what a name is? పేరు అంటే ఏంటి మీరు ఎంతమంది తెలుసా అండి? Name. Name. What is it in grammar? Anybody know? గ్రామర్లో And noun. Okay. What is a noun? నామవాచకం అంటే ఏంటండి? పేర్లన్నీ నామవాచకం కిందకు వస్తాయి. నామవాచకం అంటే In ఏంటి? grammar, what is a noun? గ్రామర్లో వ్యాకరణంలో ఆ యొక్క నామవాచకం అంటే ఏంటి? It's called person, place, or thing. మనుషుల పేర్లు కానీ స్థలాల పేర్లు కానీ వస్తువుల పేర్లు కానీ నామవాచకం కింద వస్తాయి. So a name is a noun, is a person, place, or thing. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పేరు అన్నది అదొక నామవాచకము. ఒక వస్తువు పేరు కావచ్చు, మనిషి పేరు కావచ్చు, ఒక స్థలం పేరు కావచ్చు. Everything that we see has a name. మనము చూచే ప్రతి దానికి కూడా ఒక పేరు అంటూ ఉంది. Everything. This is a mic. దీనికి ఒక పేరు పెట్టబడింది, మైక్ అనేటువంటి పేరు. I don't know who gave it the name. It's a mic. దీనికి ఎవరు ఈ పేరు పెట్టారో నాకే తెలియదు కానీ దీనికి ఉన్నటువంటి పేరు మాత్రం మైక్. That's a camera. దానికి కెమెరా అని పేరు పెట్టారు. Then Pastor Isaac. పాస్టర్ ఐజాక్ అని ఈయనకి పేరు So పెట్టారు. a person, place, or thing is a name, is a noun. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల పేరు కావచ్చు, వస్తువుల పేరు కావచ్చు, లేకపోతే ఏ పేరైనా కావచ్చు, స్థలం పేరు కావచ్చు, ఆ పేరుని నామవాచకం క్రిందకు మనం ఎంచుతాం. So as believers, when we come together, what are we doing and who are we worshiping and why are we worshiping is very, very important for us. విశ్వాసులముగా మనము సమాజముగా కూడుకుంటున్నప్పుడు మనము ఏమి చేస్తున్నాం, ఎవరిని ఆరాధన చేస్తున్నాం, ఎందుకు ఆరాధన చేస్తున్నాం అనేటువంటి ఈ అంశాలను మనం జ్ఞాపకం చేసుకోవడం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైన సంగతి. Then your mind will focus on who you're really worshiping. అప్పుడు మాత్రమే మన యొక్క మనసు మనం ఎవరిని ఆరాధిస్తున్నాము అన్న దాని మీద మనకు దృష్టి మనం కేంద్రీకరించగలం. I don't think there's any religion in the world that has a god or a bomma or anything that doesn't have a name. ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి, పెట్టబడిన ప్రతిమలు ఎన్నో ఉన్నాయి, పేర్లు లేనివి అంటూ ఏమీ లేవండి. ప్రతిదానికి ఏదో పేరు అంటూ పెట్టబడింది. Amen. అవును కదండి? So as believers, who are we supposed to call our God, or what are we supposed to call our God? We should know. మనము మన దేవుణ్ణి ఎరిగిన వారముగా మనము ఆయనను ఏమని మనం పిలవగలము, ఎలాగో మనం పిలవవలసిన వారమై ఉన్నాం. You can just say God. That's a very general overall word, God. ప్రపంచవ్యాప్తంగా అందరూ అన్నటువంటి విధంగా సమాజపూర్వంగా లేదా సహజంగా పలికేటువంటి మాట దేవుడు అనేటువంటి మాట. That could cover a lot of gods. ఆ దేవుడు అనేటువంటి మాట దగ్గరికి వచ్చేసరికి ఏ దేవుడైనా కావచ్చు, చాలా దేవుళ్ళను అది కవర్ చేస్తూ ఉంటది. So what's special about our God? కానీ మన దేవుడి యొక్క ప్రత్యేకత ఏమిటండి? He has a name. మన దేవునికి ప్రత్యేకమైనటువంటి నామం ఉంది. Did God have parents? దేవునికి తల్లిదండ్రులు ఉన్నారా? హలో, Yeah, we asked some of these questions maybe in BTH. Did God have parents? BTH ఆ క్లాస్ పరిధిలో కొంతమంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఏమండి దేవునికి తల్లిదండ్రులు ఉన్నారా అని. Then who gave him the name? ఆయనకి ఎవరు పేర్లు పెట్టారండి? Usually only when you're a baby you come to the church and you dedicate the name, so you know that this child has a name of so and so. వాస్తవానికి మనం ఎవరినైనా పిల్లల్ని ఎవరైనా మనం కన్నాం అనుకోండి, కన్నటువంటి మన పిల్లలకి మనం తల్లిదండ్రులుగా పేరు పెడతా ఉంటాం. So the name of God is given by God himself. దేవునికి ఉన్నటువంటి పేర్లు దేవుడు ఆయనంతటా ఆయనే పెట్టుకున్నటువంటి పేర్లు ఉన్నాయి. That's a big God. ఆ దేవుడు గొప్ప
దేవుడు అండి మన దేవుడు. If a God can name himself, that's a big God. మన దేవుడు ఆయన పేరు ఆయనే పెట్టుకోగలిగినప్పుడు ఆయన ఎంత గొప్ప దేవుడు మనం ఊహించాలి. See, if you look in all the religions, man has given their God's name. అనేకమైనటువంటి మతాలను మనం చూసినప్పుడు మనుషులు వారి దేవుళ్లకు పలానా పలానా అని పేర్లు పెడుతూ వచ్చారు. Nobody gave those names to them. Man made them. వారి పేర్లు వారే ఎవరు పెట్టుకోలేదు కానీ మనుష్యులే వారి ప్రతిమలకు పలానా దేవుడు పలానా పేరు అని పెడుతూ వచ్చారు. Our God is a special God because he says, this is who my name is. మన దేవుడు ప్రత్యేకమైనటువంటి వాడు గనుక ఆయన తన ప్రజలకు తను తాను ప్రత్యక్షపరచుకున్నప్పుడు నా పేరు ఇది అని తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. We've been studying for the past few weeks of all those different names. మనము గడిచిన కొన్ని వారాలుగా దేవునికి పెట్టబడిన ఆయా పేర్లను మనం ధ్యానిస్తూ వస్తున్నాం. And this morning I've been given the name of Jehovah Nissi. ఈ ఉదయకాల సమయంలో నాకు ఒక అంశం ఇవ్వబడింది. ఆయన పేరు యెహోవా నిస్సి. How many of you know the name Yahweh? మీలో ఎంతమందికి తెలుసండి యెహోవా అనేటువంటి పేరు? That is the official name of God, Yahweh. దేవునికి ఇవ్వబడినటువంటి అధికారపూర్వకమైనటువంటి పేరు యాహ్వే. That's his real name. ఆయనకు ఉన్నటువంటి నిజమైనటువంటి సరైనటువంటి పేరు అదేనండి. In the Old Testament, even saying his name had to be very serious occasion. పాత నిబంధన గ్రంథములో మనం చూసినట్లయితే ఆయన పేరు ఉచ్చరించడమే అది చాలా జాగ్రత్తగా మనం ఆ పేర్లు పలకవలసిన వారమై ఉన్నాం. Gauranchi name. గౌరవపదమైనటువంటి నామం అది. And so God Yehovah or Yahweh means our Lord, my Lord. యెహోవా అన్న మాట అర్థము నా ప్రభువు అనేటువంటి అర్థం అండి. Praise the Lord. హల్లెలూయా. So a personal name. అది వ్యక్తిగతమైనటువంటి నామం అది. How many times in the Bible have you heard of God's names? మీలో ఎంతమంది పరిశుద్ధ గ్రంథములో అనేకమైన పేర్లు దేవునికి ఉన్నటువంటి పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు ఎంతమంది మీరు విన్నారండి ఆయా సందర్భాలలో? There's maybe over 1,000 names of God in the Bible. పరిశుద్ధ గ్రంథములో దేవునికి ఇవ్వబడినటువంటి పేర్లు ఇంచుమించు 1000 పేర్లు మనకు పైన కనిపిస్తూ ఉంటాయండి. That's not his names like Isaac Babu or Johnson, but they're characteristics of God. ఆ పేర్లు అవేవో కేవలము ఏదో ఐజాక్ బాబు గారికి ఇవ్వబడిన పేర్లు లాగా లేదా జాన్సన్ గారికి ఇవ్వబడిన పేర్లా కాదు కానీ దేవుని యొక్క గుణగణాలను బట్టి ఆయనకు ప్రత్యేకమైన ఆ పేర్లు పెట్టబడ్డాయి. But Yahweh is his official name. కానీ యెహోవా అన్నటువంటి ఆ మాట దేవునికి ఇవ్వబడినటువంటి అధికారపూర్వకమైనటువంటి పేరది. So when we study the names of God, we're studying characteristics, we're studying the goodness, the faithfulness. All these names are characteristics, or you can say benefits of God. పిల్లరా, మనము దేవునికి ఇవ్వబడినటువంటి ఆయా పేర్లను మనము ధ్యానిస్తున్నాము అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని యొక్క గుణగణాలు, లేకపోతే దేవుని యొక్క నీతిని గురించి, లేకపోతే దేవుడు మానవాళికి చేయగలిగినటువంటి ఆ యొక్క లాభములను గురించి మనము ధ్యానిస్తూ వస్తున్నాం. How many of you know where the first scripture is where God's name comes out? పరిశుద్ధ గ్రంథములో లేదా దేవునికి పలానా పేరు అనేటువంటి మాట రాయబడిన మొదటి లేఖన భాగం ఏంటండి? Anybody know? ఎవరికైనా తెలుసా? దేవునికి ఈ పలానా ఈ పేరు ఉంది అని చెప్పబడిన మొదటి లేఖన భాగం. Turn to Exodus chapter 3 verse 13 to 15. 3వ అధ్యాయము నిర్గమకాండము 13వ వచనం నుంచి 15వ వచనాలు. This is just for a beginning for history of God's name. దేవుని పేర్లకు లేకపోతే దేవుని పేరుకు చరిత్ర ప్రారంభం ఇక్కడ మనకు కనబడుతుందండి. In this story we know of Moses going up to the mountain, the burning bush, and from that story Moses understands who this God is. ఇక్కడ మనం ఒక మాట మనం చూస్తాం. మోషే పర్వతం ఎక్కి ఉన్నాడు, దేవుడు ప్రత్యక్షమై ఉన్నాడు. అప్పుడు మోషే దేవుడు ఏమై ఉన్నాడో అని ఆయన తను అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. And so he ask, who is this that I'm going to go and tell these people? How do I explain who you are? గనుక మోషే ఇప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా నన్ను వెళ్ళమంటున్నావు, నేను వెళ్తాను. ఎవరు నిన్ను పంపారు అంటే పలానా వారు పంపారు అని ఏం పేరు నేను చెప్పనయ్యా? You can say God sent me, but there's a lot of gods. దేవుడు నన్ను పంపాడు అని అంటే చాలా దేవుళ్ళు ఉన్నారు.
So who sent me? ఎవరు నన్ను పంపించారు? And so God says to Moses, I am who I am. కనుక దేవుడు మోషేతో తను తాను ఈ విధంగా ప్రత్యక్షపరచుకుంటున్నాడు. నేను ఉన్నవాడను, I am. నేను ఉన్నవాడను, Or nene nenu. నేనే నేను, I am. నేనే నేను. There's nothing else to ask. అంటే దేవుడు నువ్వు పలానా అని అడగటానికి, నువ్వు ఎవరు అని అడగడానికి లేదు. ఇంకా You have no right to say, okay, nenu, what? నేనే అనేటువంటి మాట అన్నప్పుడు ఇంకెవరున్నారండి? నేనే అన్నప్పుడు నా లాంటి వారు ఇంకొక లేరు. ఇంకంతే. You can't question anymore. మరొక ప్రశ్న వేయడానికి లేదు. You have no right to say, but that can't be a name. అదండి, నేనే అంటే అది ఆ పేర్లు ఆ విధంగా కూడా ఉంటాయండి అనడానికి లేదు మనకి. That's the greatness of our God. మన దేవుని యొక్క ప్రత్యేకత అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. No beginning, no middle, and no end. పిల్లరా, మన దేవునికి ఆది లేదు, మధ్య లేదు, అంతము లేదు. He is. ఆయన ఉన్నవాడు. He was, he is, he's going to continue. I am who I am. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు ఆయనే. And so this God that we worship, Yahweh, we need to understand that's a great name. గనుక ఈ గొప్ప దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం. గనుక ఆయనకి ఇవ్వబడినటువంటి ఆ గొప్ప పేర్లను మనం అర్థం చేసుకోవలసిన వారమై ఉన్నాం. And so we come to Yahweh Nissi. ఇక్కడ యెహోవా నిస్సి అనేటువంటి ఈ నామము మనము The ధ్యానించినప్పుడు name that I've been given to share. వాక్యము లేదా నేను పంచుకోవడానికి నాకు ఇవ్వబడినటువంటి అంశం ఇది. Something else when you're studying the Bible, and you'll maybe the Bible college students know, if something in the Bible is said once, పరిశుద్ధ గ్రంథములో ఒక్కసారి ఒక్క మాట పలుకబడిందంటే it's very important. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. If it's repeated a few times, అది కొన్నిసార్లు తరచూ చెప్పబడిందంటే it's important. అది చాలా ప్రాముఖ్యమైన మాట. Jehovah Nissi, యెహోవా నిస్సి అనేటువంటి ఈ మాట how many times is it in the Bible? ఎన్నిసార్లు పరిశుద్ధ గ్రంథంలో ఉంది? Anybody? ఎవరైనా తెలుసా అండి? How many times? ఎన్నిసార్లు ఇవ్వబడింది? Only once. ఒకసారి మాత్రమే. Only in this chapter Exodus 17, నిర్గమకాండం 17వ అధ్యాయము in verse 15, 15వ వచనంలో. and that's where we get the name Jehovah Nissi. అక్కడ ఈ పేరు మనము చూస్తామండి, యెహోవా నిస్సి. Now, to understand getting this name, there was a story before this. ఈ పేరుని మనం అర్థం చేసుకోవాలి అంటే దాని వెనుక ఉన్నటువంటి వృత్తాంతాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. Try and keep this short. Most of you have known this story from Sunday school. సండే స్కూల్ నుంచి దాని వెనుక ఉన్నటువంటి స్టోరీ అంతా మనకు తెలుసు కాబట్టి నేను క్లుప్తపరచాలని ఆశపడుతున్నాను. This is about the people of Israel. ఇశ్రాయేల్ గురించినటువంటి విషయం ఇవి. How they've come out of Egypt. వారు ఐగుప్తులో నుండి బయటకు వస్తున్నారు. Moses is their leader. మోషే వారికి నాయకుడిగా ఉన్నాడు. And as he's bringing these people out into this forbidden desert, into this what do they call that? Wilderness. ఆ యొక్క అరణ్యములో ఇశ్రాయేలీలను మోషే నడిపిస్తూ వస్తున్నాడండి. And as they were going, things started going a little hard for them. వారు అరణ్య యాత్ర చేస్తున్న కొలది పరిస్థితులన్నీ వారికి చాలా క్లిష్టంగా మారిపోయినాయి. And so they were just wandering. It says through the desert of sin they were traveling from place to place. ఆ యొక్క సీనాయి అరణ్యంలో ప్రియులారా ఒక స్థలం నుండి మరొక స్థలానికి, ఒక స్థలం నుండి మరొక స్థలానికి వారు ప్రయాణం చేస్తూ వస్తున్నారు. And in all of this they started grumbling. వారు ఈ ప్రాంతాలు ప్రయాణం చేస్తున్నప్పుడు వారు సనుగుకోవడం ప్రారంభించారండి. How many of you know what grumbling is? మీరు ఎంతమంది తెలుసు సనుక్కోవడం అంటే? I hear it every day. నేను ప్రతిరోజు సనుగులు వింటానండి. సార్ లేరు, సార్ మాకు ఇది ఇవ్వలేరు, సార్ ఇది బాగలేరు, సార్ ఇది పోయింది, సార్ ఇది all day I'm hearing basically it's grumbling. ప్రియులారా ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు నేను వినేదంతా సనుగుళ్ళే నేను వింటానండి. It's not bad. అది మరీ బాగలేదు అని చెప్పట్లేదు. But that's what it is. It's just a constant. We do that. కానీ మనుషులుగా మానవ నైజం ఎలాగైపోయిందంటే సనుక్కోవడం అన్నది మనకు అలవాటు అయిపోయింది. We do that at home. You do it with each other. You know, భర్త అయ్యో మీ ఏం చేయలేరు, భార్య మీ ఏం చేయలేరు.
We do this. ఇంట్లో సనుక్కుంటాం We కదండి. have a habit of just murmuring for everything. ప్రతి దానికి ఇంట్లో భార్య మీద భర్త, భర్త మీద భార్య, ప్రతి ఒక్కరు ఒకరి మీద ఒకరు సొనుక్కోవడం అన్నది మనకు అలవాటు And అయిపోయింది. so as they were grumbling, Moses cried out to the Lord, said, Lord, I'm fed up of these people. You're going to have to do something. And a miracle happened in the desert. వారు సనుక్కుంటూ ఉంటుండగా మోషే దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను వీరి వల్ల విసిగిపోయాను, ప్రభువా నీవు ఏం చెయ్యాలో వాళ్ళకి చేసే ప్రభువా అనగానే అక్కడ అరణ్యంలో దేవుడు ఒక అద్భుత కార్యం చేశాడండి. So he took his rod, struck the rock, got water. Everybody was happy. మోషే చేతిలో ఉన్నటువంటి కర్రను పైకెత్తాడు, అక్కడ ఉన్నటువంటి బండను కొట్టాడు, బండను కొట్టగల నీళ్ళు వచ్చాయి, ప్రజలందరూ సంతోషించారు. So they were staying in a place called Rephidim. వారు రెఫీదీము అనేటువంటి ఒక స్థలములో వారు నిలుచున్నారండి. It was in a desert area, not much shelter, but they were staying there. They had water, they had food, so they were okay for a while. అరణ్య ప్రాంతం అది, అక్కడ తాగడానికి నీళ్లు ఉన్నాయి, అక్కడ ఆహారం దొరుకుతుంది, కొంతకాలం మనుగడలో ఉండడానికి అక్కడ ప్రాంతం బాగానే ఉంది. But then again something bad started happening to them. వారికి మరొక వ్యతిరేక పరిస్థితి వారికి అంటు ముందు పడిందండి. Just opposite where they were staying, వారు ఎక్కడైతే వారు స్థావరం వేసుకున్నారో వారికి ఎదురుగుండా there was a group of people called Amalekites. అమాలేకీయులు ఒక గుంపు అక్కడ ఉన్నారండి. And they didn't want these people of Israel to come into their territory. గనుక ఈ అమాలేకీయులు నివసిస్తున్నటువంటి వారి యొక్క స్థావరంలోనికి ఇశ్రాయేలీయులు రావడం వారికి ఇష్టం లేదు. They were already an established community. They had cities, they had armies. They were a growing community. ఈ అమాలేకీయులు అప్పటికే వారు అక్కడ స్థిరపడిపోయారు, అక్కడ పట్టణాలు ఏర్పాటు చేసుకున్నారు, వారికి ఒక సైన్యం అంటూ ఉంది, వారు ఎదుగుతున్నటువంటి ఒక సమాజంగా వారు ముందు కొనసాగుతున్నారు. Now, how many of you know the story of Amalekites? మీలో ఎంతమందికి అమాలేకీయుల యొక్క స్టోరీ లేదా వృత్తాంతం తెలుసండి? You know who their great grandfather was? అమాలేకీయుల యొక్క పితరుడు ఎవరండి? Esau. ఏసావు. They're descendants of the tribe of Esau. ఏసావు సంతానమే ఈ అమాలేకీయులు. And so technically they're related. గనుక ఏదో ఒక విధంగా మొత్తానికి బంధుత్వం మాత్రం ఉందండోయ్. But they didn't want them coming into their land. కానీ బంధుత్వం ఉన్నప్పటికీ అమాలేకీయులు ఇశ్రాయేలును చేర్చుకోవడానికి ఇష్టపడడం లేదు. So they came as an army and they were going to fight the people of Israel. గనుక వారు ఒక సైన్యంగా ఇశ్రాయేలు మీదకి దండెత్తి పోట్లాడడానికి వచ్చారండి. Now, if you read Israel history, if you know about the exodus of people coming out, how many people were there in that whole congregation of people that came out of Israel? ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర మనమందరూ ఎరిగిన వారమే. ఐగుప్తులో నుండి వారు బయటికి వచ్చిన తర్వాత వారు ప్రయాణం చేసేటువంటి ప్రయాణంలో యాత్రలో వారు ఎంతమంది ఉన్నారండి? Any luck? Any numbers? ఎంతమంది ఉన్నారు? How many? 6 లక్షల కాల్బలము. Some say anywhere between 2 to 6 lakhs people. ఏది ఏమైనప్పటికీ 2 నుండి 6 లక్షల మంది అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. Because when they started naming all the tribes, then they'd say, well, they have wives, then they have children, and this, and so they added all that up, and they say maybe 6 million people were coming as a group. పిల్లరా 6 మిలియన్ల ప్రజలు వారందరూ అక్కడ కూడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. పెద్దలు చిన్నలు అందరూ కలిసి. Army is going to come after them, and these 6 million, you'd think, wow, that's a big army, they'll defeat them like this. పిల్లరా వీరందరి మీదకి ఒక్కసారి అక్కడ అమాలేకీయులందరూ మీద పడుతున్నప్పుడు ఇంత పెద్ద సైన్య సమూహముగా మీద పడిపోతున్నారే అనేటువంటి ఆలోచనలు వీరికి వస్తున్నాయి. And so this great people of Israel were actually not an army. ఇశ్రాయేలు ఎంత పెద్ద సమాజంగా కనబడినప్పటికీ వాస్తవానికి వీరందరూ సైనికులు కాదండి. If I said we're all going to go war today, మనమందరం యుద్ధానికి వెళ్ళాలి అనేటువంటి ఒక మాట మీకు చెప్పాను అనుకోండి. I'm going to take, not that we're going to war, but as an example, and we all said we're going to go out into the street and we're going to battle for the Lord, would you come? మనం ఏ యుద్ధం చేయమనుకోండి, మామూలు చెప్తున్నాను, ఒకవేళ రండి మనం వెళ్ళి ప్రభు కొరకు ఒక యుద్ధం చేద్దామని ఒక మాట చెప్పాను అనుకోండి, మీరు వస్తారా? Are you soldiers? మీరేమైనా యుద్ధంలో నైపుణ్యం కలిగినటువంటి సైనికులా? Are you trained in war? ఏమండి యుద్ధంలో ఏమైనా మీ తర్ఫీదు పొందిన సైనికులా? Most of us aren't. మనలో కానే కాదండి. I don't think I could even lift a sword. నేను కనీసం కత్తిని కూడా పైకెత్తలని అంటాను నేనైతే మాత్రం.
So this, even though there was this big group of people, there was only a few that went to fight the army. ఇశ్రాయేలీలు కంటికి చూడడానికి వారు మహాసమాజంగా కనబడినప్పటికీ యుద్ధము చేయగలిగిన వారు మాత్రం చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారండి. And so this army was attacking the people of Israel, and everyone was scared, and so they called again to the Lord. ఇక మనం చూస్తున్నాం కాదు, యుద్ధం ప్రకటించబడింది. అలాంటప్పుడు వారు దేవుని దగ్గర ఒక పిలుపు పొందారండి. And so they turned to Moses, their leader. వారు మోషే దగ్గరికి వెళ్ళారు, ఆయన నాయకుడు అయినటువంటి మోషే దగ్గరికి. Moses, what are we going to do? We're not an army. We don't have things to fight. This army is coming against us. What do we do? నాయనా మోషే, మనం ఏం చేస్తాం? మనం సైనికులం కాదు, వారేం యుద్ధానికి వస్తున్నారు. ఇప్పుడు మనం చేయవలసిన పనేంటి? So Moses gave some direction. మోషే కొన్ని సూచనలు వారికి ఇవ్వడం ప్రారంభించాడు. And we know this story also from childhood. మనకు తెలుసు ఈ కథ అంతా కూడా బాల్యం నుండి మనం ఎరిగిన వారమే. And so Moses took Joshua. గనుక మోషే యెహోషువను సహాయం తీసుకున్నాడండి. Who else? తర్వాత ఇంకెవరున్నారు? Huh? Anybody know? మోషే, అహరోను, Aharon or Hur? హూరు. Huh? So Hur and Joshua go up to the mountaintop. మోషే, యెహోషువ, హూరు వారు ఇక కొండ పైకి ఎక్కినట్లు మనం చూస్తున్నాం. And so Moses said, you take some of our men. మోషే అంటున్నాడు, మన మనుషులలో లేదా మన పురుషులలో కొంతమందిని నువ్వు తీసుకో. Those that know how to fight. ఎలాగూ పోరాడాలో తెలిసినటువంటి వారిని కొంతమంది తీసుకో. And you put them in front of the army. వారిని యుద్ధంలో వారిని ముందుకు పెట్టు. And so Moses says, I'm going to go climb that mountain. ఇప్పుడు మోషే అంటున్నాడు, నేను ఆ కొండ శిఖరాన్ని ఎక్కుతాను నేను. And on that mountain I'm going to direct this war. ఆ కొండ మీదకు నేను ఎక్కిన తర్వాత అక్కడి నుంచి ఎలాగ యుద్ధం చేయాలో నేను తెలియపరుస్తాను. And so you lead the people down on the bottom. ఇక్కడ క్రింద ఉన్నటువంటి ప్రజలను నీవు నడిపించు. Okay, and he says, I will stand on top of the hill. Verse 8. 8వ వచనం మనం చూస్తున్నాం కాదు, నేను ఎక్కి కొండ శిఖరం మీద, 10వ వచనంలో మాట రాయబడుతూ వస్తుంది, నేను కొండ శిఖరం మీదకు నేను ఎక్కుతాను నేను. And with the staff of God in my hands. అక్కడ అంటున్నాడు కాదు, నా చేతిలో నా దేవుని కర్రను చేత పట్టుకొని. Now how many of you remember what that rod was? ఆ చేతి కర్ర ఏంటండి? మోషే చేతిలో కర్ర దేనికి వాడేవాడు? Natkara. That's usually what we put for night watchmen, right? రాత్రులు Natkara. ఒక నాటకర వాడుతూ ఉంటారు, అంటే నైట్ టైం వాచ్మెన్స్ కి ఇస్తా ఉంటారు. What was that rod that Moses had? మోషే చేతిలో కర్ర ఏ కర్ర అండి అది? It's a special tree. It's a special carved rod that God gave Moses back at that burning bush. ఒక ప్రత్యేకమైనటువంటి ఒక చెట్టు నుండి చేయబడినటువంటి ఒక కర్రను ఆ యొక్క మండుచున్న పొద దగ్గర దేవుడే ఇచ్చాడండి. And so that rod helped Moses all through Egypt, coming out of Egypt, in the desert. Even just before, he struck the rock even with that same rod. దేవుడిచ్చినటువంటి ఆ కర్రనే మోషే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతకుముందు ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చాడు. ఈ యొక్క అమాలేకులతో యుద్ధం చేయక ముందే ఆ కర్రతోనే గొప్ప కార్యం చేశాడు, బండను కొట్టాడు, నీళ్ళు వచ్చాయి. So the people knew that there was something special in that rod. గనుక ప్రజలకు తెలుసు మోషే చేతిలో ఆ కర్రలో చాలా ప్రత్యేకత ఉంది అని. Now we have a problem as humans. మనుషులుగా మనకు ఒక సమస్య అంటూ ఉందండి. That we take things that God uses and we turn it into something that it shouldn't be. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొన్ని సంగతులను మనము చేత పట్టుకొని ఏ విధంగా మనం వాటిని ఉపయోగించకూడదో వాటిని ఆ విధంగా ఉపయోగిస్తూ ఉంటాం. See, the rod is just a piece of stick. వాస్తవానికి ఆ కర్ర ఒక చిన్న కర్ర మాత్రమేనండి. It had no magical value. దానికి ఏ విధమైనటువంటి మాయాజాలాలు మంత్రాలు దానికి లేవు. It had no some technical skill or some kind of technology. దానికి ఏ విధమైనటువంటి సాంకేతిక పరమైనటువంటి నైపుణ్యత కూడా కర్రకు లేదు. But who gave that rod? ఎవరిచ్చారండి ఆ కర్ర? Who gave that rod? ఎవరిచ్చారమ్మా కర్ర? If God gives you a rod, you should know what to do with it. దేవుడు ఒక కర్ర ఇచ్చినప్పుడు ఆ కర్రతో ఏం చేయాలో మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. Rod has no
significance. It's just a tool. అది కేవలం ఒక చిన్న పరికరం మాత్రమే, దానికి ప్రత్యేకత అంటూ ఏమీ లేదండి. So Moses went up to the hill, కానీ మోషే కొండపైకి ఎక్కాడండి. and the people of Amalekites were on this side, the people of Israel were coming. The rest of all the Israel was back here, and they were crying to the Lord and saying, oh, they're going to beat us and all this stuff. అమాలేకులు ఒక ప్రక్క ఉన్నారు, ఇశ్రాయేలులో కొంతమంది పోరాడగలిగేటువంటి వారు మరొక వైపు నుండి వారు ముందుకు వస్తున్నారు. వెనుకున్న సమాజం అందరూ అయ్యో మేము ఏమైపోతామో, అంతమంది మా మీద యుద్ధానికి వస్తున్నారు, మాకు యుద్ధం రాదే అని కొంతమంది వారు రోధిస్తూ ఉన్నారండి. So Joshua, as the leader, started going to fight. యెహోషువ ఓ నాయకునిగా పోరాడడం, పోట్లాడడం, యుద్ధం చేయడం ప్రారంభించాడు. Moses, Aaron and Hur are way up on this mountain. మోషే, అహరోను, హూరు కొండ శిఖరం మీద వారు నిలుచున్నారు. And so Moses says, మోషే అంటున్నాడు కదూ, and he tells the people, listen to what I'm telling you. ప్రజలతో ఒక మాట అంటున్నాడు, నేను చెప్పు సంగతి మీరు వినండి. And this is where again as humans we tend to fail. మనుషులుముగా మనం ఇక్కడే మళ్ళా వైఫల్యం చెందుతా ఉన్నాం. God tells us to do something. దేవుడు ఏదైనా చెయ్యమని మనకు చెప్తాడు. But in our weakness we tend to fall. కానీ మన బలహీనత ఏమిటంటే విన్నట్టు చెప్పేటువంటి మాట మనం వినం. And so even for a great man like Moses, మోషే లాంటి ఆ గొప్ప వ్యక్తి చెప్పినప్పుడే he had a small weakness. పిల్లరా అక్కడ ఒక బలహీనత అంటూ ఉందండి. And then we see the story of when Moses holds up the rod, మోషే కర్ర చేత పట్టుకున్నప్పుడు the army would move forward, అక్కడ మనం చూస్తున్నాం కదూ, సైన్యం ముందు కొనసాగుతుంది, and they will defeat the army. వారు యుద్ధం చేస్తూ ఉంటారు, ఆ యొక్క శత్రువులను ఓడిస్తూ ఉంటారు. Praise the Lord. దేవుని స్తోత్రం. Isn't that a good story? ఇది మంచి కథ కాదా? God raises the sword, all our enemies are defeated, everything's good. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ దేవుడు ఒక కత్తి పైకెత్తితే అక్కడ సైనికులందరూ కూడా మొత్తం చనిపోయారు అనుకోండి, మంచి విషయమే కదండి వినడానికి. But the story doesn't stop there. కానీ ఆ కథ అక్కడతో ఆగిపోలేదండి. It says, as I wanted to test this, not today, but maybe when you go home, I want you to go in your bedroom or outside or somewhere. I want you to stand outside. I want you to take both your hands like this, okay, high up, and I want you to stand there for as long as you can. ఇప్పుడు కాదు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఒక చిన్న పరీక్ష ఏంటో తెలుసా అండి? చేతులు రెండు బయట నిలబడి పైకి పెట్టాలి. చేతులు రెండు ఇలా పైకెత్తి ఇలా చాపి ఎంతసేపు మీరు ఉండగలరో అంతసేపు మీరు ఉండండి. అర్థమైందా? అర్థమైందండి. అర్థమైందా? I want you to try that. మీరు ప్రయత్నం చేయండి ఒకసారి. Just both hands. రెండు చేతులు కూడా. And just stand there. ఆ రెండు చేతులు అలా పైకెత్తి చేతులు చాపి అలా ఎంతసేపు ఉండగలరండి? How long? ఎంతసేపు ఉండగలరు చెప్పండి ఒకసారి. 5 minutes. మనకంటే ఒక 2 నిమిషం అయిపోతుంది. మనకు 2 నిమిషాలే. Maybe some big muscle builders, maybe 30 minutes, 1 hour. నేను గొప్పవాళ్ళు ఇలాగ పట్టుకోవచ్చు. కండలు ఉన్నటువంటి వారు, కండలు తిరిగినటువంటి వారు ఒకవేళ ఉండగలిగితే ఒక అరగంట గంట లోపు ఉండగలరు. Physically it's very hard to hold your hands out for a long time. శరీర పరిస్థితిని బట్టి అయితే అంత సమయం చేతులు చాపి అలాగ ఉండాలి అంటే చాలా కష్టమండి. And so Moses started this in the morning. మోషే ఉదయం ప్రారంభించాడు. Early in the morning the war is starting. ఉదయాన్నే యుద్ధం ప్రారంభమైంది. Moses is holding his rod. మోషే తన చేతికర్ర పైకెత్తి పట్టుకున్నాడు. And the army is winning. అక్కడ ఉన్నటువంటి యుద్ధంలో ఇశ్రాయేలు గెలుస్తున్నారు. But then after maybe some time Moses' arms start slowly. మోషే చేతులు బరువెక్కుతున్నాయి, చెయ్యి అలా క్రిందకి దిగిపోతా వస్తుంది. That's what I said. It's great that we're winning, but then as humans we have some failings. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మీకు చెప్తూ వచ్చాను, మనుషులముగా మనం చాలాసార్లు మనం జయిస్తూ ఉంటాము కానీ కొన్నిసార్లు మనం ఓడిపోతూ ఉంటాం. But then there was 2 people standing beside him. అటు ఇటు 2 మనుషులు ఉన్నారండి. ఎవరున్నారు? Aaron and Hur. హూరు, అహరోను. Okay. And so what did they do? వారు ఏం చేశారు? They took the hands of Moses. మోషే చేతులను వారు పట్టుకున్నారండి. First it says they put a stone under him, and so they took a stone under him and he sat down. మోషే కూర్చోడానికి ఒక రాయిని తీసుకొని వచ్చారు, మోషేని కూర్చోబెట్టారు. So now Moses is sitting down with his hands up. ఇప్పుడు మోషే చేతులు పైకెత్తి ఇలా కూర్చున్నాడండి.
but your still arm is going to hurt. ఆ చెయ్యి మోషే క్రింద కూర్చొని చెయ్యి పైకి ఎత్తినప్పుడు కూడా చెయ్యి మాత్రం నొప్పి వస్తుంది కదండి. So then what did they do? ఏం చేశారు తర్వాత వారు ఏం చేశారు? Aaron took one arm. అహరోను ఒక చెయ్యి భుజాన్ని పట్టుకున్నాడు. Hur took one arm. ఇక హూరు మరొక చెయ్యి భుజాన్ని పట్టుకున్నాడు. And they lifted that arm up. ఆ యొక్క చేతులను అలాగ పైకెత్తి పట్టుకున్నారండి. And as long as that arm was lifted up, what happened to the Amalekites? మోషే చెయ్యి అలా పైకెత్తి పట్టుకుంటున్నప్పుడు అమాలేకీయులకు ఏం జరిగిందండి? ఓడిపోతూ వచ్చారు. అయిపోయింది. వారి పని అయిపోతూ వచ్చింది. But as soon as Moses' arm started dropping, మోషే చెయ్యి అలా క్రిందకు దిగుతూ వస్తున్నప్పుడు they would win. అమాలేకీయులు గెలుస్తున్నారు. So it went like that, and then finally they defeated the Amalekites and went away. కనుక అటు ఇటు అలా జరుగుతున్నప్పుడు ఇశ్రాయేలీలు మొత్తానికి అమాలేకీయులు ఓడించారండి. వారు వెళ్ళిపోయారు. Now after this, ఇదంతా అయిపోయిన తర్వాత Joshua overcame the Amalekite army with the sword. So ఎన్ని చంపేస్తారు. యెహోషువ ఇక తన కత్తివాడి చేత అమాలేకీయులందరినీ చంపేశాడండి. And so then the Lord said to Moses, write this story down. ఇక్కడ మనం చూస్తున్నాం 14వ వచనంలో, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నువ్వు జరిగినటువంటి వృత్తాంతం అంతా జ్ఞాపకార్థముగా నువ్వు రాయు గ్రంథంలో. And I will remove the name of Amalek from history. అమాలేకీయుల పేరు చరిత్రలో లేకుండా నేను పూర్తిగా తుడిచివేస్తాను. Praise the Lord. దేవునికి స్తోత్రం. How many of you want your enemies removed from history? మీలో ఎంత మంది ఈ విధంగా కోరుకుంటున్నారు మీ ముందు ఉన్నటువంటి శత్రువు చరిత్రలోనే లేకుండా కనుమరుగైపోవాలి అని? మనుషులొద్దండి. ఎవరు? మనకు ఒక శత్రువు ఉన్నాడు. ఎవరండి? అపవాది. Don't you want God to just completely remove Satan from history? మీలో ఎంతమంది కావాలండి సాతానుగాడు చరిత్రలోనే కనబడకుండా పూర్తి కనుమరుగైపోవాలని ఎంతమంది కోరుకుంటున్నారు? Amen. బాబా అందరు కావాలండి. So Moses built an altar and called it the Lord is my banner. గనుక మోషే అక్కడ ఒక బలిపీఠం కట్టి అక్కడ ఈ విధంగా పేరు పెడుతున్నాడు, యెహోవా నిస్సి, యెహోవాయే నా ధ్వజము. What does Nissi mean? నిస్సి అన్న మాటకు అర్థం ఏమిటండి? It means to be seen or to exalt or to be shown. పైకెత్తి చూపించుట, మహిమపరచుట, గణపరచుట అనేటువంటి అర్థం వస్తుంది. It means a banner. ఇక ధ్వజము, బ్యానర్ అనేటువంటి మాట వస్తుంది ప్రియులారా. I found this in our office. I think Mummy got this from one of her friends in one of the churches. They gave this as a gift to her to put in our church. Can you hold that up a little bit? Okay. What does that say? ఇక్కడ ఏం రాయబడిందండి? King of Kings. రాజులకు రాజు అని రాయబడింది. That's a banner. ఇది ఒక బ్యానర్. You've seen banners when you go for parades, for military, for police, in your school. Right? Almost everything we do now has a banner. ఇక పెరేడ్ జరుగుతున్నప్పుడు లేదా మిలిటరీ బృందాలు వస్తున్నప్పుడు లేదా మన స్కూల్స్ లో కూడా ఇటువంటి బ్యానర్స్ మనకు కనబడతా ఉంటాయి. And what does that banner mean? ఆ బ్యానర్ యొక్క అర్థం ఏమిటండి? It's an identification. అదొక ప్రత్యేకమైన గుర్తింపు అది. It's a sign. అదొక సూచన. The people that know what this means know what it means. పిల్లరా దాని యొక్క అర్థాన్ని గ్రహించుకున్నటువంటి వాడు మాత్రమే సరైన విధంగా దాన్ని అర్థం చేసుకుంటాడు. Sometimes if you go to the military, they have all kinds of numbers and banners and some of us don't even know what that is. మిలిటరీలో మనము మిలిటరీ క్యాంప్ లో మనం వెళ్ళినట్లయితే రకరకాలుగా రాయబడినటువంటి బ్యానర్స్ కనబడుతూ ఉంటాయి. కొంతమందికి దాని అర్థం ఏంటో కూడా తెలియదండి. So just like this, a banner identifies a group of people. పిల్లరా ఈ విధముగా ఒక బ్యానర్ ఒక ప్రత్యేకంగా ఒక ప్రజానికాన్ని గుర్తింపునిస్తుంది. So when in the old days when people went forward, పాత నిబంధన గ్రంథంలో ప్రజలు ముందు కొనసాగుతూ వస్తున్నప్పుడు they had banners. వారి చేతుల్లో బ్యానర్స్ ఉండేవి. They would put it on a long pole. వారు ఎత్తైనటువంటి చోట వాటిని పెడతా ఉండేవారు. They would write maybe their names, their tribes, their village, their gods, whatever they would put on these banners. ఆ బ్యానర్స్ మీద ఆ ఏ గ్రామం పేరు, వారి పేర్లు, వారి దేవుళ్ళ పేర్లు అన్ని కూడా వారు రాస్తూ ఉండేవారు. The particular purpose of our message this morning is because the hands were lifted up against the throne of the Lord will be at war against the Amalekites for generations to generations. ఇక్కడ మనం చూస్తున్నాం కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మన వాక్యాంశము ఇదిగో ఇదంటున్నాడు, తరతరముల వరకు ఇక అమాలేకీయులు లేకుండా నేను వారిని తుడిచివేస్తానటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. Now the moral of the story is, దీని యొక్క
ఆ యొక్క లేదా నీతి ఏంటండి? Was it the rod? ఆ యొక్క కర్ర నుండి మనం నేర్చుకోవలసిన స్టోరీయా, Or is it the banner? లేదా బ్యానర్ విషయంలో మనం తెలుసుకోవలసిన విషయాలా, Or was it the God who made it happen? లేకపోతే విషయాన్ని లేదా ఆ కార్యాన్ని జరిగించిన దేవుని గురించి మనం తెలుసుకోవాలా? The God that made it happen is the important part of this story. కార్యము చేసినటువంటి దేవుడు ఈ వృత్తాంతంలో ప్రాముఖ్యమైనటువంటి వాడు. As long as the Lord was with them, దేవుడు ఇశ్రాయేలీలతో తన ప్రజలతో ఉన్నంత వరకు they had victory. వారు విజయాన్ని పొందారు. Not the rod, ఆ కర్రలో ఏమి లేదు, not the banner, బ్యానర్లో ఏం లేదు, but his name. ఆయన పేరులో ఉందండి. Praise the Lord. దేవునికి స్తోత్రం చెప్దాం. Right now, we're so worried about all this stuff around us. ప్రస్తుతానికి మన పరిసరాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు బట్టి మనలో చాలా మంది కంగారు పడుతున్నారండి. You know, we have a new banner in the New Testament. క్రొత్త నిబంధన గ్రంథంలో క్రొత్త బ్యానర్ ఉంది, మీకు తెలుసా? Anybody know what that banner is? ఆ బ్యానర్ ఏంటండి? Huh? Jesus is the banner, but before that, there's a symbol that we don't use in our NTC churches, but in most churches, there is a banner. మన 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 సంఘాల్లో ఎక్కువగా మనం వాటిని ఉపయోగించం, కానీ చాలా చర్చెస్లో ఒక బ్యానర్ కనబడతా ఉంటుంది. What is that? ఏంటది? పేరు కాదు, it's a symbol. Something ఒక is గుర్తండి, there. ఏంటి? సిలువ. Siluva, right? Yes. Usually it's made out of wood and they'll have it above the altar. పిల్లరా, చాలా సంఘాలలో ఒక కర్రతో దాన్ని చెక్కి ఆ యొక్క బలిపీఠం పైన దాన్ని పెడతా ఉంటారు. That's actually a banner. అది ఒక గుర్తు, ఒక బ్యానర్, అది ఒక ధ్వజం. అది And how is that a banner? ఏంటంటే ఆ బ్యానర్ ఏ విధంగా ఏం సూచిస్తుంది? Somebody holds it up high. ఒక ఆకాశానికి భూమిలో ఒక ఆయన వేలాడబడ్డాడు. They show it as a symbol. ఆ ఒక గుర్తుగా ఆయన చూపిస్తూ ఉంటారు. And then people know what that symbol is. ప్రజలు చూచినప్పుడు ఆ యొక్క గుర్తు ఏంటో, ఆ సూచన ఏంటో ప్రజలు గుర్తిస్తూ ఉంటారు. Again, what is that cross? ఆ యొక్క సిలువ ఏంటండి? సిలువ దేనికి సూచిస్తుందండి? Is the cross something? అదేమైనా లేకపోతే ఒక క్రాసా లేకపోతే కొట్టివేత? No. కాదండోయ్. What is that? Just 2 trees. అవి 2 చెట్ల, అంతే. Actually, there's nothing special on that cross. అందులో ప్రత్యేకత అంటే ఏమనుందా? ఏమి లేదండి. 2 pieces of wood. 2 కర్ర మొక్కలు మాత్రమే. But it signifies something. కానీ అది ప్రత్యేకతను సూచిస్తుంది. It signifies the death of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మరణాన్ని అది సూచిస్తుంది. That's the banner that we should see, that if we see a cross, we should know that that banner represents the death of Christ. అదండి, ఆ సిలువను మనం చూస్తున్నప్పుడు అది ఆ బ్యానర్ మనకి ఏం తెలియపరుస్తుందంటే క్రీస్తు యొక్క సిలువ మరణాన్ని గురించి మనం తెలియపరుస్తుంది. Do we worship the cross? మనము సిలువను ఆరాధిస్తామా? ఏమండి? Please don't. ఆరాధించమండి. Okay, there are certain groups of people that do. కొంతమంది ఆరాధిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారండి. But that's not our biblical teaching. అది బైబిల్ చెబుతున్నటువంటి బోధన క్రమం అది కాదు. It was something used by God to show the suffering that Jesus Christ went through for us. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆయన ఏ విధంగా శ్రమపరచబడ్డాడో ఆ సిలువ చూసినప్పుడు అది మనకు జ్ఞాపకం చేస్తుంది అంతే. Praise the Lord. దేవునికి స్తోత్రం. Who else is the banner? ఇంకెవరండి బ్యానర్, ధ్వజం? Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు. His son is a banner for us today. His son is a banner for us today. ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకు ధ్వజమై ఉన్నాడు. The Old Testament had the banner of Nisi, of all the Rapha. All these were banners that were going before God. But in the New Testament we have a new banner, and that's the banner of Jesus Christ. పాత నిబంధన గ్రంథంలో అదో ఆయనకి రాఫా అని, నిస్సి అని ఆయా పేర్లు పెట్టబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువారిలో మనం చూస్తున్నాం కాదు, యేసయ్యే మనకు గొప్ప ధ్వజమై ఉన్నాడు. Do we need something to make to show that Jesus Christ banner? యేసుక్రీస్తు ప్రభువారు ఇలా ఉంటాడు అని ఏదైనా ఒక బ్యానర్ చేసి మనం చూపించవలసి ఉందండి? No. లేదండి. How do they know that you're a banner of Christ? నీవు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బ్యానర్ అని ఎలాగ ప్రజలు తెలుసుకోగలరు? They should know by what? క్షమించాలా? What is inside your mouth? మన నోట్లో ఏముందండి?
నాలుక. They should know by your words, మన మాట ద్వారా ప్రజలు by your తెలియపడాలి, actions, మనకి క్రియల ద్వారా తెలియపరచాలి. by what you do, you say, how your character, all this is the banner of Christ in us. మన స్వభావము ద్వారా, మన క్రియల ద్వారా క్రీస్తును ధ్వజమెత్తి మనం చాటించవలసిన వారమై ఉన్నాం. So we are also banners of Christ. మనము క్రీస్తు యొక్క ధ్వజములమై ఉన్నాం. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి. So wherever we go, people should look up to us. They should see us and say, that person is something special. కనుక మనం ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నిన్ను చూచినప్పుడు ఈ వ్యక్తిలో ఓ ప్రత్యేకత ఉన్నది అని ప్రజలు నిలుండి చెప్పగలగాలి. That banner should stand out. ఆ యొక్క బ్యానర్ బయట కనిపించాలి, ప్రత్యక్షపరచబడాలి. And so the banner that we wave today is not a cloth banner or some silk banner. It's a banner of our life. మనం చూపించవలసినటువంటి బ్యానర్ ఏదో కాగితం లేదా పేపర్లతోనో లేదా గుడ్డతోనో చేయవలసింది కాదు, కానీ మన జీవితాన్ని ఒక ధ్వజముగా, మన జీవితాన్ని ఒక బ్యానర్గా మనం చూపించగలగాలి. In the seminary they sing a song, I lift up Jesus, I lift my banner high. సెమినార్లో ఒక పాట పాడుకునే వాళ్ళం. ఇదేంటంటే నీ ధ్వజాన్ని నేను పైకెత్తుతానయ్యా, యేసయ్యా నీ నామాన్ని నేను పైకెత్తుతానయ్యా. And the banner is lifted high, high, high. పైకి ధ్వజం ఎత్తుతానయ్యా. So that banner is us. ఆ యొక్క ధ్వజము ఎవరో కాదండి, మనమే ఆ ధ్వజం. So Jehovah Nissi is also us. యెహోవా నిస్సి ఎవరో కాదు, ఆ నిస్సి మనమే. We are to be the banner for the rest of the world. మనము ప్రపంచానికి ఒక ధ్వజమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. Can you imagine an army coming out of the wilderness? ఊహించగలవా ఒక గొప్ప సైన్యం ఆ యొక్క అరణ్యంలో నుండి వస్తుంది? మనమే. And in front is this big banner of Jehovah. మన ముందు యెహోవా అనేటువంటి గొప్ప ధ్వజముగా ఆయన నిలబడి ఉన్నాడు. As long as Jehovah is with us, no COVID, no, I don't know what else is going to come. I don't know what problems are going to come. God will take care of us, will defeat the enemy, and we can give him the glory. యెహోవా ధ్వజముగా మన ముందు నిలబడి ఉన్నంత వరకు ఏ కరోనా కావచ్చు, మరి ఏ తెగుళ్ళను కావచ్చు, వాటన్నిటిలో నుండి జయాన్ని అనుగ్రహించువాడు ఆయనే. Praise the Lord. దేవునికి స్తోత్రం. Remember the banner of God. దేవుని యొక్క ధ్వజాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. That it's not just a symbol, it also has purpose, it has meaning, and it should be respected. ఇదేదో కేవలం ఒక గుర్తు మాత్రమే కాదు, కానీ దానికి ఒక ఉద్దేశం ఉంది, అది గౌరవింపదగినది. In the old days when the war was going on, if that flag holder fell down, that means the army was destroyed. పాత నిబంధన గ్రంథంలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఇక పతాకాన్ని లేదా జెండాను పట్టుకున్నవాడు కానీ క్రింద పడిపోయాడు అంటే ఆ సైన్యం ఓడిపోయినట్లేనండి. So that banner has some symbol. It's a very important part of our life. గనుక పైకెత్తి పట్టుకునేటువంటి ఆ యొక్క ధ్వజానికి ఓ ప్రత్యేకత ఉంది. And our banner should be held high. మన యొక్క ధ్వజము మనం నిరంతరం పైకెత్తవలసిన వారమై ఉన్నాం. There's no shame in saying that I'm a believer, I'm a Christian, that I follow Jesus. మనం ఎప్పుడు కూడా సిగ్గుపడవసరం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏదో చెప్పుకోవడానికి నేను క్రైస్తవుడిని లేదా నేను యేసు ప్రభువుని వెంబడిస్తున్నాను అనే విషయాన్ని. Be proud, hold your banner high. నీ యొక్క క్రీస్తు ధ్వజాన్ని పైకెత్తడానికి నువ్వు గర్వముతోను పైకెత్తొచ్చు, పర్వాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. And so this morning the Lord is my banner. ఈ ఉదయకాల సమయంలో మనం చెప్పగలగాలి, యెహోవాయే నా ధ్వజము. Praise the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పలు కూడా దేవుని నా మహిమపరచుదా ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మన ధ్వజం? చెప్పాలి, ఎవరు మన ధ్వజం? యెహోవాయే మన ధ్వజం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఆయన మనకు ధ్వజమై ఉన్నాడు. ధ్వజమై ఉన్న మన దేవాది దేవుణ్ణి ఆ ధ్వజం మనం పైకెత్తవలసిన వారమై ఉన్నాం. స్తోత్రం. ఎవరు పైకెత్తాలి ధ్వజాన్ని? చెప్పండి, ధ్వజాన్ని ఎవరు పైకెత్తాలి? ఆగస్ట్ 15 వస్తుంది. ఆగస్ట్ 15 వచ్చినప్పుడు స్కూల్స్లో ప్రస్తుతానికి జరిగే పరిస్థితులు బట్టి ఏమన్నా ఫ్యాకల్టీ లేదా స్టాఫ్ మాత్రమే జరుపుకుంటారేమో ఫ్లాగ్ హోస్టింగ్. అది ఏం తెలియపరుస్తుంది ఫ్లాగ్ హోస్టింగ్? ధ్వజం పైకెత్తారు కదండి. ఏమండి, స్వాతంత్ర్యం వచ్చింది, మేము విజయాన్ని పొందాం. స్తోత్రం. ఎంతమంది నమ్ముతున్నారు? మన ప్రభువే మన ధ్వజం. మన ప్రభు మన ఆల్రెడీ జయించిన వాడు. ఆయన నీకు నాకు జయ జీవితం అనుగ్రహించేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ప్రభువు కొరకు మనం ధ్వజమే నిలబడదామా? ప్రజలు మనల్ని చూసినప్పుడు ఎవరిని చూడాలి? దేవుని చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రజలు మన యొక్క మాటలు విన్నప్పుడు ఎవరి మాటలు వినబడాలి? దేవుని మాటలు వినబడాలి. ప్రజలు మన పనులను, మన క్రియలను చూసినప్పుడు మన క్రియలలో ఎవరి క్రియలు కనిపించాలి? దేవుని క్రియలు కనిపించాలి. అట్టి రీతిగా ప్రభు సన్నిధిలో ముందు కొనసాగుదాం. అద్భుతమైన మాట అందించినటువంటి దైవ సేవకు జాన్సన్ సార్కి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ వస్తున్నాను. ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రభు యొక్క బల్లను మనం తీసుకోవాల్సినటువంటి సమయం కనుక మనందరూ కలిసి తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రభు సన్నిధిలో మన ముందు కొనసాగుదాం. చక్కని మాటలు నిజంగా మనం విన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మనము వినుట వలన విశ్వాసము కలుగును. దేవునికి వాక్యం మనం విన్నాం. ఇశ్రాయేలీలు ఒకవేళ మోషే చెప్పిన మాట, యెహోషువ చెప్పిన మాట వినకపోతే వారు విజయం పొందేవారు కాదు. మనము కూడా సర్వశక్తిమంతుడైన యేసయ్య మాట వినుట ద్వారా అత్యధికమైన విజయాన్ని మనం పొందుతాం. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రభు బల్లను మనం సమీపిస్తుండగా ప్రభువు కొరకు మళ్ళీ మనం సంపూర్ణంగా సమర్పించుకుందాం. ప్రభువా, నేను నీ కొరకు జీవించుటకు సహాయం చేయండి అయ్యా అంటూ ఆయన పాదాల సన్నిధిలో మనందరూ కలిసి ముందు కొనసాగుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి వాక్యం చాలా స్పష్టంగా ఒక మాట మనం తెలియపరుస్తూ వస్తుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి మాటలు రాస్తూ ఈ విధంగా రాస్తున్నాడు కదూ. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొంది తిని, ప్రభు అయిన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడు అని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడు అని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరో మనల్ని విమర్శించరు, మనలను మనమే విమర్శించుకోవలసిన వారమై ఉన్నాం. కనుక ప్రభు ఈ సన్నిధిలో మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకుందామా? వినయ మనస్సు గలవారమై, దీన మనస్సు గలవారమై మనం సంపూర్ణంగా తగ్గించుకొనొచ్చు. ఆయన పాదాల సన్నిధిలో మనను కలిసి ముందు కొనసాగుదాం. సర్వశక్తిమంతుడైన దేవాది దేవునికి స్తుతి స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే ఎల్లప్పుడూ యుగ యుగముల వరకు చెల్లునుగాక. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రభు యొక్క సన్నిధిలో మనం సంపూర్ణంగా సమర్పించుకుంటూ ఆయన పాదాల సన్నిధి ముందు కొనసాగుదాం. ఐ రిక్వెస్ట్ మాథ్యూ సార్ టు కమ్ ఫార్వర్డ్. ప్రభు యొక్క సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే సహోదరు దాసు రావాల్సిన ప్రభుపేట మనం చేస్తున్నాను. ప్రభు యొక్క బలను మనం సమీపిస్తుండగా మనం సంపూర్ణంగా ఆయన పాదాల సన్నిధిలో మనందరూ కలిసి ముందు కొనసాగుదాం. మహాగణుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, నిత్య నివాసైన వానికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే యుగ యుగం వరకు చెల్లునుగాక. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీ నామాన్ని స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. దేవా, మా కొరకు సిలువలో మీరు చేసిన గొప్ప ప్రాణ త్యాగం, దేవా, మీ శరీరంకు సాదృశ్యమైనటువంటి రొట్టె, మీ రక్తంకు సాదృశ్యమైన ద్రాక్షారసం, ఇందులోకి మేము పాలు పొందుతున్నాం కనుక నిన్ను మేము జ్ఞాపకం చేసుకొనిచున్నాం. నీ ప్రేమ గొప్పది, నీ జాలి, దయ గొప్పది. ప్రభువా, మేము దీన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నీ కొరకు పరిశుద్ధమైన జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని, నిర్దోషమైన నిష్కలంకమైన జీవితాన్ని మేము జీవించడం కావాల్సిన కృప మాకు మెండుగా ప్రసాదించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకోవచ్చు. యేసు అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కలిసి ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా మనందరూ కలిసి ముందు కొనసాగుదాం. సార్ వెనకాల వెళ్ళిపో, అది తీసుకుంటా, ఇది ఇచ్చేసి
సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. పాడదాం. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సమకూర్చు నన్ను యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము, ఐక్యపరచుము తండ్రితో యేసు రక్తము, సమాధాన పరచును యేసు రక్తము, సమాధాన పరచును యేసు రక్తము, సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము, యేసు రక్తము, సంపూర్ణ శాంతి నీచును యేసు రక్తము, సంపూర్ణ శాంతి నీచును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యం. పాడదాం. సిల్వలో నాకై కార్చెను యేసు. అందరం ఒకేసారి ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వకం తీసుకుందామా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సంఘముగా మేమందరము కూడా ఒకేసారి బలను సమీపిస్తున్నాం.
తండ్రి గనుక మేము మీ కొరకు మాత్రమే జీవించుటకు సహాయం చేయండి. ఇది ప్రభు యొక్క శరీరమని రక్తమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారని మీ మాట రాయించారు. ఇదేదో అయోగ్యంగా మేము తినడానికి వీల్లేదు, వివేచన లేకుండా తీసుకోవడానికి వీల్లేదు. వివేచన గలవారమై మేము మనస్సాక్షిని సరిచేసుకొని నీళ్ళ ముందు కొనసాగటకు సహాయం చేయండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, మనందరూ ఒకేసారి తీసుకుందాం పిల్లరా. మనకు సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే యుగ యుగం వరకు చెల్లునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క బల్ల ఇంకను మిగిల్చబడింది. ఈ మిగిల్చబడిన బల్లలో పాల్పంపులు పొందవలసిన వారు అనేక మంది ఉన్నారు. మనము వారందరికీ క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. దేవునికి స్తోత్రం చెప్దామా? ప్రభు యొక్క బల్ల మనకేం తెలియపరుస్తుంది తెలుసా? యేసయ్య ఇంకను రాలేదు, ఆయన అతి త్వరలో రాబోతున్నటువంటి యేసయ్య రాకడ కొరకు మనం సిద్ధపడాలి, మన వారిని మనం సిద్ధపరచాలి. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకందరికీ మెండుగా అనుగ్రహించునుగాక. లేచి నిలబడదాం దేవునికి సన్నిధిలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కలిసి ప్రభువుకి స్తుతిస్తూ ప్రభు నామాన్ని మహింపరుస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు సమర్పించుకొనొచ్చు. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. కలిసి పాడదాం, కలిసి స్తుతిద్దాం, కలిసి ఆయన నామాన్ని మహింపరచుదాం. ఎంతమంది నమ్ముతున్నారు యేసయ్య నామంలో శక్తి ఉన్నదని? నమ్మిన వారి బిగ్గర స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామంలో ఏముందంట? గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం. ఆయనే మనకు ధ్వజం. శక్తి కలిగిన యేసయ్య నామాన్ని మనందరం కలిసి పైకెత్తుదాం. మీరు ముందుకు రావసరం లేదు, ఆ బ్యాగ్ వస్తుంది కనుక దయతో మీరు ఆ బ్యాగ్లో మీరు కానుక చెల్లించవలసిన ప్రభుపేట మనం చేస్తున్నాను. కారణం ఏంటంటే మీరు అందరూ ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళడానికి కాస్త ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో మాత్రమే ఈ విధంగా చేశాం. కానీ ప్రభు ఇక్షన్లో మనం అందరం కలిసి ముందు కొనసాగుదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుస్తూ ఆయన పాదాల సన్నిధిలో అందరం కలిసి ముందు కొనసాగుదాం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాడదాం. యేసయ్య నామంలో ఆమేన్. యేసయ్య నామంలో నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. స్వరమెత్తి పాడదామా? యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో పాడదాం ఆమేన్. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే, పాపిని పవిత్రపరిచే. ప్రతి ఒక్కరు పాడదాం. పాపాలను క్షమించే, పాపిని పవిత్రపరిచే. యేసయ్య నామంలో శబలో శ్రీ యేసయ్య నామంలో, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో దురాత్మలను పారద్రోలే, దుఃఖితులను ఆదరించే. ఎవ్రీవన్. దురాత్మలను పారద్రోలే, దుఃఖితులను ఆదరించే. యేసయ్య నామంలో
చవలో యేసయ్య నామంలో, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో రోగిని స్వస్థపరిచే, మనసుకు నెమ్మదినిచ్చే, రోగిని స్వస్థపరిచే, మనసుకు నెమ్మదినిచ్చే యేసయ్య నామంలో, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, పొందుకుంటావు శక్తిని యేసయ్య నామంలో. ప్రతి ఒక్కరు పాడదామా? యేసయ్య నామంలో, ఆమేన్. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో నమ్మితే చాలు నీవు, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామంలో. శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామంలో, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రభుకి సెలమందరూ కలిసి ప్రార్థనలో ముందు కొనసాగుదాం. సర్వశక్తిమంతుడైన దేవాది దేవునికి కృప కాపుదల మనకందరికీ మెండుగా తోడయుండి నడిపించునుగాక. ప్రభు సెలమందరూ కలిసి మనం ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వశక్తిమంతుడైన దేవాది దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో మన కొన్ని ప్రార్థనా విజ్ఞాపనలు మనకున్నాయి. అగ్రహారం చర్చిలో ఉన్నటువంటి ఎర్రయ్యమ్మ బలహీనతను బట్టి కేజెచ్లో ఉన్నారంట. ఆమె కోసం మనం ప్రార్థన చేద్దాం. అలాగనే సన్నీ, స్వాతి వారి కుటుంబంతో మనం ప్రార్థన చేద్దాం. నిన్న మీకు ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాను. సన్నీ తన యొక్క తల్లిగారిని పోగొట్టుకున్నారు కనుక ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరించి ఓదార్చినట్లుగా ప్రార్థన చేద్దాం. అలాగనే సుజాత ఫ్రాన్స్ గారి గురించి ప్రార్థన చేద్దాం. దేవుడు ఆ కుమార్తెను సంపూర్ణంగా ముట్టి స్వస్థపరిచినట్లుగా, ప్రతి బలహీనతలో నుండి దేవుడు ఆమెను విడిపించినట్లుగా ప్రభు యొక్క సెలమందరూ కలిసి ప్రార్థన చేద్దాం. తల వంచుకుందాం, కళ్ళు మూసుకొని ప్రభు సెలమని ప్రార్థన చేద్దాం. చేతుల పైకెత్తి ఒకసారి ప్రభువా మా సంఘాన్ని కాపాడండి నాయన అంటూ ఒక్కసారి స్వరమితి ప్రార్థన చేద్దామా. అయ్యా మా కుటుంబాలను కాపాడండి నాయన, అయ్యా మా ఎన్టీసీ సంఘ సేవకులను కాపాడండి అయ్యా. ప్రార్థన చేద్దాం. దేవా ప్రభువా నిన్ను నమ్ముకునేటువంటి వారెవ్వరూ తండ్రి నాయన ఈ రోగాల బారిన పడకూడదు నాయన. ప్రభుత్వంలో ప్రార్థన చేద్దాం నాయన. ఈ యొక్క నాయన భయంకరమైనటువంటి కరోనా మహమ్మారిని నీవు మాత్రమే ఆపగలవు నాయన. మా దేశాన్ని కరుణించండి అయ్యా, మా ప్రాంతాలను కరుణించండి అయ్యా, మా రాష్ట్రాన్ని కరుణించండి అయ్యా, మా పట్టణాలను కరుణించండి అయ్యా అంటూ ఆయన పాదాల స్థలంలో కలిసి మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీ శ్రేష్టమైన నామానికి నిండు వందనాలు లెక్కలను స్తుతి స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. నీవెంత నమ్మదగిన దేవుడవు ప్రభువా, గొప్ప కార్యములు చేసేవాడవు స్వామి. అందుబట్టి మీ నామానికి వందనాలు, స్తుతి స్తోత్రాలు, మహిమా ఘనత ప్రభావం మీకు చెల్లునుగాక. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలు బట్టి నీకు స్తోత్రం. అవును ప్రభువా, నీవు మా ధ్వజమై ఉన్నావు ప్రభువా. నీవు మాకు ధ్వజముగా మా ముందు నిలబడినప్పుడు మేము ఓటమి పాలైపోం ప్రభువా, మేము జయ జీవితం మేము పొందుతాం. గనుక నిరంతరము మీ నామమును ధ్వజమెత్తి నీ కీర్తిని చాటేవారిగా మమ్మల్ని తీర్చిదిద్దమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. మా ముందు ఉన్నటువంటి అమాలేకీయులు, మా ముందు ఉన్న శత్రు సమూహము, మా ముందు ఉన్నటువంటి ప్రభువనైనా అపవాది తంత్రాలు అనేకమైన ఉన్నాయి. మేము జయించుటకు మమ్మల్ని శక్తివంతులుగా చేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. ప్రభు వాక్యం ఇతని దాసు జాన్సన్ సార్ని దర్శించండి. మెండిన శక్తి, బలము, ఆరోగ్యం చేత నీ కుమారుని మీరు నింపమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. ప్రభు తండ్రి, సార్వత్రిక సంఘాన్ని దర్శించమని ప్రార్థిస్తున్నాం. మా ఎన్టీసీ సంఘాలను, సంఘ కాపరులను దర్శించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు అలానే COTR పరీక్షలు మీరు దీవించి
ఆశీర్వదించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఫ్యాకల్టీ వారి కుటుంబాన్ని దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అలాగనే ప్రభు నిసల్లో ప్రార్థన చేస్తూ వస్తున్నాం ప్రభువా. నాయన నవజీవన్ కాలేజ్, నవజీవన్ స్కూల్ గురించి ప్రార్థన చేస్తున్నాం. దర్శించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మా నాయకుల ప్రభువుని కుటుంబాలను ప్రార్థన చేస్తున్నాం. కృపలో భద్రపరచండి. మా సంఘానికి వస్తూ ప్రతి సంఘ బిడ్డలను మీరు కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఏ తెగులును వారి గుడారములను సమీపించకుండును గాక వారిని మీరు కృపలో కాపాడమని వేడుకొని ప్రార్థిస్తున్నాం ప్రభువా. సహాయం అనుగ్రహించమని ఈ వారమంతా నీ కృపా కాపుదలను అనుగ్రహించండి ప్రభువా. ఈ ఆగస్టు నెల మొదటి ఆదివారంలోనికి ప్రవేశింప చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం ప్రభువా. ఈ నెలంతా కావాల్సిన కృప మీరు మాకు మెండుగా ప్రసాదించమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసు అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు రక్తాన్ని సంపూర్ణ విజయం, అపవాదులకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం కుడి వచ్చిన అందరి పైన ఆయన కృప సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు అవును. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించును గాక. సమాధానంతో వెళ్ళిరండి.